విచారణ జరుగుతుంది. ఇళ్లలో కరెంటు కొనుగోలు మీద, విద్యుత్ కొనుగోలు మీద విచారణ జరుగుతుంది. ఇవన్నిటి మీద విచారణ జరుగుతుంది కాబట్టి భూముల మీద విచారణ జరుగుతుంది. మరి వీళ్ళు చేసిన అన్ని శాఖలలో దోపిడీ మీద విచారణ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరుగుతుంది. ఇవన్నిటి మీద విచారణ జరుగుతుంది కాబట్టి ఈ విచారణలో తేలినాడు ఈ రాష్ట్ర ప్రభుత్వము చట్టపరమైన చర్య తీసుకుంటుంది, మమ్మల్ని జైలుకు పంపిస్తారనే భయం. రెండో భయం కూడా ఉంది. ఈడీ విచారణ జరిగే ప్రమాదం ఉంది, సిబిఐ విచారణ జరిగే ప్రమాదం ఉంది, మమ్మల్ని తిహార్ జైలుకు కూడా పంపించే ప్రమాదం ఉంది అనే భయంలో ఉన్నారు. మూడోది, మేము ఒక్కసారి జైలుకు పోయినామంటే ఈ తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా తన్ని తరిమేస్తారేమో అనేది మూడో భయం వాళ్లకు. ఇగో ఇంత భయంతో భయాందోళన గురై మతిస్థిమితం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నాడు. అదేవిధంగా చాత కాకపోతే దిగుపొమ్మని చెప్తున్నాడు కేటీఆర్ అంటాడు. అరే బోషుడికే దిగుపొమ్మని నువ్వు చెప్పడం కాదు, ఈ రాష్ట్రము ఎందుకు దివాలా కోర తీసింది, ఈ రాష్ట్రము ఎందుకో ఆర్థిక స్థితిగతులు మరి బడ్జెట్ లో ₹1 లేకుండా చేసిన లెవెలు ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన గాడిద కొడుకు ఎవడని నేను అడుగుతున్నా. 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటికి 60,000 కోట్లు మిగులు బడ్జెట్. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఇన్ని అప్పులు కాలే. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇన్ని అప్పులు కాలే. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటికి, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటికి 60,000 కోట్లు మిగులు బడ్జెట్ ఉండే. 60,000 కోట్లు మిగులు బడ్జెట్. అటువంటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి 7 లక్షల కోట్లు అప్పు తెలంగాణ ప్రజల మీద మోపిండు. ఈ తెలంగాణ రాష్ట్రానికి 7 లక్షల కోట్లు అప్పు చేసిండు ఆనాటి ముఖ్యమంత్రి కేటీఆర్. ఇది వాస్తవం కాదా? 7 లక్షల కోట్లు ప్రాజెక్టుల పేరు మీద, డెవలప్మెంట్ పేరు మీద, నిధుల పేరు మీద, నీళ్ల పేరు మీద 7 లక్షల కోట్లు తీసుకొచ్చి అందులో 3 లక్షల కోట్లు వీళ్ళు స్కామ్ చేసిండ్రు, కమిషన్లు అనేక విధాలుగా దోపిడీ చేసిండ్రు. 3 లక్షల కోట్లు కేటీఆర్ వాళ్ళ కుటుంబం కోసం దోసుకున్నారు. వాళ్ళు ఇంకా 100 తరాలు తిరిగి బతికే అంత సంపదను సంపాదించుకున్నారు. 7 లక్షల కోట్లు రాష్ట్రం కోసం పెట్టినవి కాదు, అవి రాష్ట్ర ప్రజల కోసం పెట్టినవి కాదు. 7 లక్షల కోట్లు అప్పు చేసి ప్రాజెక్టుల పేరు మీద, రాష్ట్రం డెవలప్మెంట్ పేరు మీద ఆ 7 లక్షల కోట్లు అప్పు చేసి దాంట్లో 3 లక్షల కోట్లు స్కామ్ చేసిండ్రు, 3 లక్షల కోట్లు దోసుకున్నారు. ఇది వాస్తవం కాదా? ఇది మేము సాక్ష్యాలతో నిరూపిస్తామని చెప్తున్నా. ఇది వాస్తవము. ఎందుకంటే వీళ్ళు చేసిన అప్పే ఇవాళ రాష్ట్రంలో రాష్ట్ర పరిస్థితి మంచిగా లేకుండా అయిపోయింది. మేము అడుగుతున్నాం కేటీఆర్ను, అరే అసలు దొంగలు కేటీఆర్ మీరు అసలు దొంగలు మీరయ్యి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నాలుగగా వస్తా కోయిలా భవిష్యత్తుగా చూస్తారు తెలంగాణ ప్రజలు. 99% ఉన్న ప్రజలు ఈ రాష్ట్రం నుంచి మిమ్మల్ని తరిమేసే రోజులు దగ్గర పడుతున్నాయి. జాగ్రత్త కేటీఆర్, చెప్పుడు కొడతారు జాగ్రత్త. ఈ రాష్ట్రం నుంచి తరిమేసే రోజులు దగ్గర పడుతున్నాయి. మీరు ఇంకా ఈ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి మోసం చేయాలని చూస్తున్నారు. ఇంకా రాష్ట్ర ప్రజలు తప్పుదోవ పట్టేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే మీరు చేసిన దోపిడీ ఇంత అంత కాదు. ఇవాళ రాష్ట్రంలో మొత్తము ఈ రాష్ట్రంలో 30,000 ఎకరాల భూమిని కబ్జపెట్టారు. నిజాము వారసులకు సంబంధించిన భూమి, నిజాం వంశస్థులకు సంబంధించిన భూమి 30,000 ఎకరాలు కోసమే మీరు ధరణి తీసుకొచ్చారు. ఆ 30,000 ఎకరాలను మీరు ధరణి ఎక్కించారు, రికార్డుకి ఎక్కించారు.
ఇది వాస్తవం కాదా? 30,000 ఎకరాలు మీ బినాం పేర్లను ఎక్కించి 10,000 ఎకరాల భూమిని అమ్మేసుకున్నారు కేసీఆర్, కేటీఆర్. ఆ 10,000 ఎకరాల భూమిని అమ్మేసి ఆ డబ్బుతో ఇతర దేశాలలో మీరు కంపెనీలు పెట్టుకున్నారు, ఇతర దేశాల్లో వ్యాపారాలు చేస్తున్నారు. ఇది వాస్తవం కాదా? ఇంకా 20,000 ఎకరాల భూమి కేసీఆర్, కేటీఆర్, కవిత వీళ్ళ బినాం పేర్ల మీద ఉన్నది. మొత్తం తెలంగాణ, హైదరాబాద్ చుట్టూ 20,000 ఎకరాల భూమి. ఇదంతా ఎవడబ్బ సొమ్ము అని అంటున్నా కేటీఆర్. ఇదంతా ఎవడబ్బ సొమ్ము? మీరు మొత్తం దోపిడీ చేసింది వాస్తవం కాదా? ఇంకా ఇయలో రేవంత్ రెడ్డి గారిని, మా ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది?